సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాచపూల్ బాలరాజు అండి. ఓకే, ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్ని సార్. ఓకే, ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు పరిపాలన లేదు సార్. అసలు ప్రజలు ఏమంటే ఎన్నుకున్నారో దానికి తగిన రీతిలో ఆయన పరిపాలన లేదు సార్. అసలు ప్రజలకు రావడం, ప్రజలు అసలు తీర్చడం కానీ అటువంటి అవసరం లేక ఆయన ఏమీ అట్టిపట్టినాడుగా ఇంట్లో పబ్జీ ఆడుకోవడం తప్ప ఇంటికి ఉపయోగం లేదు సార్. రోడ్డు మీద తిరగాలంటేనే చాలా భయం వేస్తుంది సార్. ఈరోజు ఇంటికి వెళ్ళామనుకోవాలి సార్. ఇంటికి నా భార్య నా పిల్లలు వెహికల్తో చూడాల్సి వస్తుంది సార్. రోడ్డు మీద అసలు రోడ్డు పరిస్థితులు అసలు బాగోలేదు సార్. అసలు రోడ్డు మీద తిరగాలంటేనే చాలా భయంగా ఉంది సార్. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా సార్ వాళ్ళ ఇష్టం సార్. బళ్ళు ఆపేయడం, డబ్బులు తీసుకోవడం, అగౌరవంగా మాట్లాడడం, వాళ్ళ పరిపాలన వాళ్ళ సరైనోడు సరిగా లేకపోతే వీళ్ళు ఎలా చేస్తారు సార్? మరి ఏంటి ఇంకా ఆయన పెట్టిన పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి అంటారా? ఆయన సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను విషయం చెప్తాను సార్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఓకే, కష్టపడ్డాడు, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, కష్టపడ్డాడు, కొన్ని కోట్లు సంపాదించినాడు, ఓకే, అది వెళ్ళనుకోద్దు. కానీ ఆయన కష్టపడినందుకు ముఖ్యమంత్రి అయినందుకు ఆయన చేసింది మొట్టమొదటి ప్రభుత్వాన్ని పడగొట్టడం స్టార్ట్ చేశాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టారు సార్. అది పడగొట్టడమేంటి సార్? అది అందులో కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగాయండి, ఎంత మీటింగ్ జరిగేది సార్. అది ఎటువంటి టెక్నాలజీ బిల్డింగ్ సార్. అది దాన్ని పడగొట్టి ఈ రోజు వరకు అలాగే ఉంచాడు సార్. ఏం ప్రయోజనం సార్ అతనికి? అది ఏం పద్ధతి సార్? సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సమంజసమేనా అని నేను అడుగుతున్నాను సార్. పడగొట్టడం ఏంటి సార్? ఇది నచ్చకపోతే ఇంకో రకంగా ఉపయోగించాను దాన్ని. కట్టింది పడగొట్టడం ఏంటి సార్ అసలు? అలాగే మేము దూరంగా వెళ్తుంటాం సార్. విజయవాడ కానీ గుంటూరు కానీ నెలల అన్న క్యాంటీన్ ఉండేది సార్. గొప్పని ఇప్పుడు కుదరదు సార్. ఇంట్లో ఆడడం లేకపోవచ్చు, భోజనం దొరకవచ్చు. గొప్పన 5 రూపాయలతో భోజనం అంటే ఎంత నిండుతున్నాం సార్. నాకు ఇవాళ 5 లక్షలు అప్పు ఉంది సార్. ఇప్పుడు 5 రోజులు భోజనం తిన్నా కడుపు ఉండదు సార్. నాకు ఆయన 5 లక్షలు ఇస్తే అప్పు తెరితే నేను ఇంకో రకంగా బతకాల్సి వస్తుంది. అది అలాగే ఉంటుంది కదా సార్. కడుపు నుండి భోజనం పెడితే ఆ రోజున నేను వెళ్ళిపోయినట్టే కదా సార్. నాకు అది అన్న క్యాంటీన్ పడుకోవడం ఎంత దుర్మార్గం సార్ అసలు. అది దానికి ప్రత్యామ్నాయం కానీ చేశాడు సార్? లేదు సార్. ఏ రకంగానూ లేదు సార్. ప్రజలకి నేను ఎస్సీ సార్, ఎస్సీ మాల సార్. నేను కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు సార్. లేదు సార్, బిల్లు కట్టుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు సార్ ఇవాళ. మరి ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నారా చంద్రబాబుని అరెస్ట్ చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు సార్? అది చాలా దుర్మార్గమైన పని సార్. వాళ్ళ నాన్నగారే ఆయన ఇంటి మొక్క బేకలేకపోయాడు సార్. ఇది ఏదో పీకిదారని ఉద్యోగం చేశాడు సార్. దాన్ని ఆ రకంగా అది చాలా మంచి పని అయింది సార్. ఇప్పుడు ఉన్న ప్రజాదరణ మామూలుగా లేదు సార్. ఇంట్లో ఉండి ఏం చేయాలో ఆ బాత్రూంలోకి, ఈ తలుపులోకి, ఇటు కుక్క తిరుగుతున్నాడు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఇవాళ ఇండియా కూటమిలో రేపు భవిష్యత్తులో ఆయన ప్రధానమంత్రి కావచ్చు సార్. ప్రధానమంత్రి అయ్యే సూచనలు ఉన్నాయి సార్ ఇండియాలో. ఇప్పుడు ఆయనకు నిజంగా ఆయన 24 అవర్స్లో 24 కష్టపడే మనిషి చంద్రబాబు నాయుడు గారు సార్. ఆయన ఇవాళ 4 రోజుల మధ్యలో బంధించాడు కదా, ఈయన నేను బంధించేశానని సునకానందం పొందుతున్నాడు కానండి. ఆయన మైండ్ సెట్ వేరు సార్. రేపు నేను ఎలా భవిష్యత్తు ప్లాన్ చేయాలి, భవిష్యత్తు చుట్టి బాబు గ్యారంటీ ఇచ్చారు కదా సార్. అది దానిపై ప్రణాళికలు, అద్భుతమైన ప్రణాళికలు సార్. ఆయన ఫ్రీ టైం సార్. ఆయనకి రోజు ప్రజల్లో ఉండి అనారోగ్యం కొంచెం కష్టపడి నిరసించేవారు. ఆయన ఎలాంటి ఫ్రీ టైం ఇచ్చారు సార్ ఆయనకి. రేపు 5 ఇయర్స్, 10 ఇయర్స్, 25 ఇయర్స్ వరకు ఎలా రాష్ట్రాన్ని పరిపాలించిన ఆలోచనతో ఆయన ఉన్నాడు సార్. ఆ విషయం మన పిచ్చి పబ్జీ మ్యాన్కి తెలుతులేదు సార్. మరి 2024లో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? 100% చంద్రబాబు నాయుడు గారు సార్. అసలు అందులో తిరగలేదు సార్. నేను డ్రైవర్గా సార్ 4 మూల జిల్లా 4 మూల తిరుగుతాను సార్. ఇక్కడ తిరుగుతున్నాను కదా, నేను కూడా కొంచెం అవగాహనకు అడుగుతుంటాను సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024లో తెలుగుదేశం విజయం సార్. చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి అవుతారు సార్.